ఒక వ్యక్తి ఉన్నాడండి, జీవితంలో అన్ని కోల్పోయినాడు. 10 సార్లు నువ్వు ఫెయిల్ అయినావా, 50 సార్లు ఫెయిల్ అయినావా, 100 సార్లు ఫెయిల్ అయినావా, నువ్వు ఫెయిల్ అయినా ప్రయత్నం ఆపకో. 65 సంవత్సరాలలో సక్సెస్ అయినాడు. చిన్న పల్లెటూరులో పుట్టి ఒక వ్యక్తి ఉన్నాడండి, జీవితంలో అన్ని కోల్పోయినాడు. చిన్నప్పుడే తల్లిని తండ్రిని కోల్పోయినాడు. చిన్నప్పుడే అనేకమైనటువంటి కూలి పనులకు వెళ్ళాడు. వెళ్ళినా తనని ఉద్యోగం నుంచి తీసేశారు. 15 సంవత్సరాల వయసులో తను ఒక తోటమాలిగా జాయిన్ అయ్యాడు. కొన్ని సంవత్సరాలు అక్కడ వర్క్ చేసిన తర్వాత అక్కడి నుంచి త్రోసివేయబడ్డాడు. 22 సంవత్సరాలలో రైల్వేస్ లో కూలీగా జాయిన్ అయ్యాడు. 22 సంవత్సరాలలో రైల్వేస్ లో కూలీగా జాయిన్ అయినా అక్కడి నుంచి గెంటివేయబడ్డాడు. వివాహం చేసుకున్నాడు, చక్కని పిల్లలు పుట్టారు. వివాహంలో భార్య కూడా నువ్వు సక్సెస్ కావని చెప్పి నెట్టేసింది. పిల్లలు చి అన్నారు, అందరూ తృణీకరించారు. 50 సంవత్సరాల వయసులో అనేకమైనటువంటి బిజినెస్ పెట్టి లాస్ అయిపోయినాడు. ఒకానొక దినం ఒక బిజినెస్ ని స్టార్ట్ చేశాడు. ఆ బిజినెస్ 65 సంవత్సరాలలో ప్రారంభించాడు. కానీ ఒకానొక దినం సక్సెస్ అయినాడు. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 10 సార్లు నువ్వు ఫెయిల్ అయినావా, 50 సార్లు ఫెయిల్ అయినావా, 100 సార్లు ఫెయిల్ అయినావా, నువ్వు ఫెయిల్ అయినా ప్రయత్నం ఆపకో. దేవుడిచ్చిన వాగ్దానాన్ని విడిచిపెట్టకో, వాగ్దానాన్ని పట్టుకో. నా దేవుడు నిన్ను లేపబోతున్నాడు. 65 సంవత్సరాలలో సక్సెస్ అయినాడు. చిన్న పల్లెటూరులో పుట్టి ఈ రోజు తన వ్యాపారము 120 దేశాలు, 2000 బ్రాంచులు, సంవత్సరానికి వచ్చి 20,000 మిలియన్ డాలర్స్, అంటే 1,48,000 కోట్ల ఆదాయము కలిగిన బిజినెస్ చేస్తున్న ప్రపంచంలోనే గొప్ప ఉన్నత డబ్బున్నటువంటి వ్యక్తి కల్లన్ శాండిల్స్. KFC చికెన్ ని ప్రారంభించినటువంటి ఆ వ్యక్తి సంవత్సరానికి ఆదాయం 1,48,000 కోట్ల రూపాయల ఆదాయం. ఈ రోజు ఓడిపోయినావా, ఆ ఓటమి నువ్వు పునాది రాయిగా మలుచుకో. ఈ రోజు ఓటమిని పునాది రాయిగా మలుచుకో. ఈ రోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, కానీ ఈ రోజు ఓడిపోయినావా, కంగ్రాచులేషన్స్, నువ్వు గెలవబోతున్నావు. దేవుడు నిన్ను గెలిపించబోతున్నాడు. పిడికిలి బిగించండి. దేవుడు నిన్ను గెలిపించబోతున్నాడు. ఈ రోజు నీకు కష్టం అనిపించినా రేపు ఈ కష్టమే గొప్ప సాక్ష్యంగా మారబోతుంది. కన్నీళ్ళు నీ బలహీనత కాదు, అవి నీ బలానికి మార్గంగా నిలబడబోతున్నాయి. దేవుడు ఆలస్యం చేస్తాడు, కానీ నిన్ను మరచిపోడు, నీ కుటుంబాన్ని మరచిపోడు. నీవు పడిపోయినా పర్వాలేదు, కానీ ఈ రోజు నువ్వు లెగుదువు గాక. ఎక్కడున్నావో అక్కడి నుంచే లే. పడిపోయిన స్థలం నుంచి నువ్వు లెగుదువు గాక. చీకటి ఎంత గాఢమైన ఒక చిన్న వెలుగు చాలు దాన్ని పారగొట్టడానికి. ఆ చిన్న వెలుగు నీ గుండెలో మండబోతుంది. నీవు వెలుగైన వాడివి. నువ్వు చీకటి సంబంధివి కాదు. కష్టం నిన్ను విరగొట్టడానికి కాదు, నిన్ను తీర్చిదిద్దడానికే కష్టము రాబోతుంది. నువ్వు ఆగిపోవద్దు, నీ విజయము ముందే నిలబడి ఉన్నావు. కొంచెం ప్రయత్నం చేయి. దేవుడు నీ కథను ఇంకా పూర్తి చేయలేదు, నీ కథ మార్చబోతున్నాడు.